మూడు కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. అదే పోలవరాన్ని కూడా అథారిటీకి పోలవరం అథారిటీకి ఇవ్వాల్సిందే. మీరు ఎందుకు ఇంటరాక్ట్ రాష్ట్ర ప్రభుత్వం గారు మీకు పోలవరం అథారిటీ అనే మాట వినిపించదు, వినిపించినా కనిపించదు. ఆఖరి ఇవ్వడానికి మీకు ఇబ్బంది. నేను పోలవరం అథారిటీనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. నేను చెప్పండి, మీరు మీకెందుకండి? ఆఖరికి మీ దగ్గర డబ్బులు లేవు, మీరు అప్పుల్లో ఉన్నారు. మీరు డబ్బులు లేవు, అప్పుల్లో ఉన్నారు. మీరు జీతాలు కట్టుకోలేరు, మీరు కనీసం మీటింగ్లు పెట్టుకోలేరు. విమానాల్లో పోవడం తప్పనిస్తే అవన్నీ మాట్లాడుతా ఉన్నానా? పోలవరాన్ని మీరు ఏం కడతారండి? అరే ఢిల్లీ కట్టాలి, దాన్ని బాధ్యత. ఒకప్పుడు మీ సహచరుడు రియాక్ట్ అవుతున్నారు. కీలకమైన అంశం అండి. చట్టంలో ఒక మాట, చట్టంలో ఒక మాట ఉంది. ఈ చట్టమే అన్ని విషయాలు నల్లిఫై చేస్తుంది. ఈ పునర్వ్యవస్థీకరణ చట్టమే అడ్డం వచ్చి అన్ని విషయాల్ని కూడా నల్లిఫై చేస్తున్న మాట దాంట్లో ఉందండి. కాబట్టి ఇంకేంటి మీకు అనుమానం? శైలజనాథ్ గారిని ఒకటే ప్రశ్న అండి, అసలు వారికి పోలవరం కావాలా వద్దా? వారికి చిత్తశుద్ధి ఉందా లేదా చెప్పమనండి. వారికి నిజంగా పోలవరమే కావాలనేది ఉంటే ఈవేళ ఎవరు కడితే రాష్ట్ర ప్రభుత్వం కంప్లీట్ చేయాలి అనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకెళ్తుంది. మీకు ఎందుకు బాధపడుతున్నారు? నీళ్ల పట్ల ప్రేమ లేదమ్మా. ఈ భారతదేశంలో 9 తెలుగుదేశం పార్టీ రైతు ప్రభుత్వం కాబట్టి సహకరించండి. పోలవరం అథారిటీ వాళ్ళ మినిట్స్ లో మాకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు, కనీసం సమాచారం ఇవ్వడం లేదు అని చెప్పి పోలవరం అథారిటీ కేంద్రానికి ఎందుకు కంప్లైంట్ చేసిందండి? పోలవరానికి మీరు అడ్డుకోవడం వల్ల కదా. ఇంకొకటి అడుగుతున్నాను. ఇవాళ కఫర్ డ్యామ్ గురించి మాట్లాడుతున్నారు. కఫర్ డ్యామ్ అంటే నాకు తెలిసినంత వరకు ఒక మట్టి కట్ట, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు ఒక గట్టి కట్ట. ఇవాళ కాటన్ తో కట్టేవాడు కదా. ఈ కఫర్ డ్యామ్ అడిగిన ప్రశ్నకి రియాక్ట్ అవుతారు. పోలవరం అథారిటీ అనేటువంటి దాన్ని ఎందుకు వదిలేశారు అని. ఇప్పుడు ఈవేళ వర్క్స్ ఎగ్జిక్యూషన్ కి పోలవరం పీపీఏనే చూస్తుంది. యాక్చువల్లీ డిజైన్స్ అన్ని కూడా ఎవరు అప్రూవ్ చేయాలి? ఫస్ట్ పీపీఏ అయిన తర్వాత సిడబ్ల్యూకే వెళ్ళిన తర్వాత అవి అప్రూవ్ అవుతుంది. పీపీఏ అనేటువంటిది మానిటరింగ్ కానీ వాళ్ళ యొక్క డిజైన్స్ అప్రూవల్లో కానీ వాళ్ళ యొక్క కీలక పాత్ర ఉంది. వాళ్ళని ఏదో ఓవర్ రూల్ చేసి బైపాస్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని డే టు డే బేసిస్ మీద మాకు ఉంది ఆ యొక్క చిత్తశుద్ధి. తొందరగా కంప్లీట్ చేయాలి, ఈ రాష్ట్ర రైతాంగానికి దాని యొక్క ఫలాలను అందించాలి అనేటువంటిది. ఇవాళ రైతు పక్షపాతి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఎవరిచ్చారండి? ఇంత ఆర్థిక లోటు ఉన్నా కూడా పోలవరం అథారిటీకి మీరు ఈ 2 ఏళ్లుగా ఎందుకు సహకరించలేదు? అంత తొందరగా నిమిషం అంత ఆవేశం అవసరం లేదు ఎవరికి. సహనంగా వినండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులు వింటేనే ఇంత ఆవేశపడుతున్నారు. రేపు నిజంగా పోలవరం కంప్లీట్ అయితే వీళ్ళ యొక్క బాధ ఎక్కడ ఉంటారో అర్థం కావట్లేదు. వీళ్ళు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కట్టుండేవాళ్ళు. పోనీ అది లేదు, 2.5 ఏళ్ళు అయింది. పోలవరం అథారిటీని అసలు ఎందుకు మీరు సహకరించలేదండి? కేంద్రం కడతానని ఎందుకు వస్తే నా దగ్గర మినిట్స్ ఉన్నాయి, మినిట్స్ రిపోర్ట్ ఉందండి, నేను చూపిస్తాను. మీరు అడిగిన దానికే అంత అవగాహన రాహిత్యంగా అభాండం వేయకూడదని ఎందుకంటే చెప్తాను. ఎప్పటికప్పుడు ఇయర్లీ రిన్యూవల్స్ ఇస్తున్నారని చెప్పేసి పోలవరం అథారిటీ రాసినటువంటి లేఖని ఆమె చూపిస్తూ ఉన్నారు. పోలవరం అథారిటీ లేఖకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు, సమాచారం ఇవ్వడం లేదు అన్నది అభియోగం. సమాధానం చెప్తారు, జవాబు వినమంటున్నా కదా. రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారమే ఎపెక్స్ కౌన్సిల్ ఒకటి పెట్టాలి. పెట్టిన తర్వాత ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఓవర్సీ చేయాలని చెప్పేసి విభజన చట్టంలో ఉంది. అది ఫుల్ఫిల్ చేయట్లేదని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ అనమాట రిప్లై రాస్తే దానికి పోలవరం అథారిటీ కూడా ప్రాపర్ రిప్లై ఇవ్వలేదు. అల్టిమేట్లీ ఏమైంది? ఎన్జిటి దగ్గర హీరింగ్ అయినప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా ఇయర్లీ రిన్యూవల్స్ ఎందుకు ఇస్తున్నారు, ఎపెక్స్ కౌన్సిల్ ఎందుకు కూర్చోవట్లేదు అని సుప్రీంకోర్టు కూడా అక్షంతలు కూడా పెట్టింది కదండి. అందుకని ఇప్పుడు మొదటిసారి 21వ తారీఖు నాడు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కలుస్తున్నారు కదా. 2.5 ఏళ్ళుగా అథారిటీ విషయంలో అందుకే ఇది ఎక్కడ అలసత్వం కేంద్రం దగ్గర కూడా ఉంది, ఎపెక్స్ కౌన్సిల్ పెట్టక. అందుకని ఇది. అండ్ ఇంకొకటి, ఎంత అవగాహన లేకుండా కాఫర్ డ్యామ్ ఏంటని అని చెప్పేసి ఆవిడ అడుగుతున్నారు. పక్కన ఇరిగేషన్ నిపుణులు కూడా చెప్తున్నారు. పక్కన ఇరిగేషన్ నిపుణులు ఉన్నారు, శాస్త్రి గారిని అడగండి. ఏ పెద్ద ప్రాజెక్ట్ అయినా వాటర్ ప్రాజెక్ట్కి కాఫర్ డ్యామ్ ఖచ్చితంగా కట్టాల్సి వస్తుంది. 2 రకాలు ఉంటాయి. డ్రై సీజన్లో పనిచేసేది, ఒక అడ్డుకట్ట మాత్రమే కాఫర్ డ్యామ్ అన్నది. డ్రై సీజన్లో పనిచేసేది అయితే తక్కువ దీంతో అవుతుంది, ఆల్ సీజన్లో పనిచేసేదానికి కాస్త ఎక్కువ కాస్ట్ అవుతుంది. అండ్ ఇందులో కాఫర్ డ్యామ్ కట్టినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఏదైతే స్పిల్వే కాస్ట్ ఇవన్నీ కూడా చేశారో
ఇవన్నీ ఫ్యాక్టర్ చేసిన తర్వాత దాదాపు 60 టీఎంసీ టు 70 టీఎంసీ వాటర్ ఇంపౌండ్ అవుతుంది అక్కడ. కాదండి, 36 లక్షల మాది అది కాదు, చిన్న ప్రసాద్ గారు విషయం. కూడా కొన్ని చలసాని ప్రసాద్ గారు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. సైమల్టేనియస్ గా చలసాని ప్రసాద్ గారు కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. స్టేజ్ 1 స్టేజ్ 2 ఇట్లా అంటున్నారు కదా అని అంటున్నారు. ఏ ప్రాజెక్ట్ అయినా మేనేజ్మెంట్ చేసేటప్పుడు ఫేజ్డ్ వైజ్ లో వెళ్తారు. మొత్తం ఇది ఫేజ్ 1 లో ఇది కంప్లీట్. ఇప్పుడు బిల్డింగ్ కడుతున్నాం అండి, ఫౌండేషన్ వేయకుండా సెకండ్ ఫ్లోర్ కడతారా మీరు? ఫేజ్ 1 కాఫర్ డ్యామ్, మెయిన్ డ్యామ్. ఇప్పుడు పద్మ గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా నాలెడ్జబుల్ గా ఉండాలి. కాదు, కుటుంబరావు గారు పొలిటికల్ విమర్శలకు దాంట్లో జోలికి వెళ్ళను. మీరు రాష్ట్ర ప్రభుత్వం చేసినా, రేపొద్దున వైకాపా అధికారులు చేసినా, జగన్ బాబు గారు ఇప్పుడు మీరు ఒకటి చెప్పారు, అందరికీ ఏకాభిప్రాయం రావాలి. ఒకవైపు అందరికీ ఏకాభిప్రాయం రావాలి పోలవరం మీద అంటారు. మరి వారే వాళ్ళు ప్రతిరోజు అక్కడ ఎందుకు కేసులు ఉన్నాయి? ఇక్కడ మీరు కూడా మాట్లాడండి, మీరు ఇనిషియేటివ్ నేను పొలిటికల్ కాంట్రవర్షియల్ వెళ్ళలేదు. ఛత్తీస్గఢ్ నుంచి చేసినటువంటి వాళ్ళు ఎవరో మీకు ఆయన తెలుసు రేణు కదా? గారికి సంబంధించిన కేసు విత్డ్రా చేయించండి ఆ కేసు. ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి కనీసం ఒకటి నేర్చుకోండి. రాష్ట్రాలకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ ఏకమయ్యి వాళ్ళు చేసుకుంటున్నారు. ఇవాళ కర్ణాటకలో కానీ ఇక్కడ ఒక అడుగు ముందుకెళ్తే 10 మంది వెనక్కి లాగేటువంటి పరిస్థితి. నేను అనేది ఏంటంటే, ఒకసారి ఆగండి. నేను అనేది ఏంటంటే, ఒక్క నిమిషం ప్రసాద్ గారు నేను అనేది ప్రసాద్ గారు కాదు, వారు వేరే ఏమన్నారంటే, రేణు గారిని దాన్ని ఒప్పుకుంటున్నా, అందరూ కలిపికెళ్ళలేదు. మీరు ఎక్కడ కలిపికెళ్ళారండి? పాయింట్ ఒకటి, అఖిల పక్షం ఒకటి వేసారా? మీరు అన్నారు కదా కలిపికెళ్ళలేదు, అందరూ కలిపి రావడం. ఇప్పుడు ఇక్కడ అందరూ ఉన్నారు కలిపి రావడం. తులసిరెడ్డి గారు ఉన్నారు, ప్రసాద్ గారు ఉన్నారు, మా చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఎవరు కలిపి రావడం సిద్ధంగా లేరు? లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. మీరు చెప్పండి పాయింట్ ఒకటి. పాయింట్ నెంబర్ 2 నేను స్ట్రైట్ అవే చెప్తాను. నాకేం దురుద్దేశాలు పార్టీలు లేవు. పాయింట్ నెంబర్ 2, నేను కఫర్ డ్యామ్ నిర్మాణానికి ఇక్కడ ఎవరు వ్యతిరేకిస్తున్నట్టు చెప్పలేదు కదండి, ఎవరు వ్యతిరేకించరు. కానీ ఏంటంటే దాన్ని 31 మీటర్ల నుంచి 41 మీటర్లు పెంచేటప్పుడు 135 అడుగులు, మనకు 150 అడుగులు వచ్చేదండి. 135 అడుగులు పెంచుతున్నప్పుడు ఎస్టిమేషన్స్ ఉన్నాయా? ఒక్క నిమిషం ప్రసాద్ గారు, ప్రసాద్ గారు చెప్తున్నది అఖిల పక్షం అన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకుని వెళ్ళాలి, ప్రభుత్వం చొరవ చూపాల్సినట్టు అవసరం ఉంది. మీరు ఒక అఖిల పక్షాన్ని ఏర్పాటు చేస్తారా ఇప్పుడే అనేటువంటి దాని మీద? నెక్స్ట్ మీరు అఖిల పక్షానికి ఇప్పుడు వ్యతిరేకం కాదు ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. డెఫినెట్ గా ఏదైనా చర్చించాలంటే డెఫినెట్ గా దాని మీద మీరు అడుగుతున్నారు. జనతా పార్టీ వాళ్ళ వ్యూహాలు మనకి బయటకే రాలేదు. డెఫినెట్ గా మీరు అఖిల పక్షం అనేది ఈ రోజు మీరు ప్రస్తావిస్తా ఉన్నారు. అఖిల పక్షం ఏర్పాటు చేయడానికి అభ్యంతరం ఉండబోదు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఈ రోజు కూడా నేను ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, ఈ రోజు పద్మజ గారు మాట్లాడిన విషయాలు చూసినట్టయితే, పోలవరం యొక్క అథారిటీని ఎప్పుడు కూడా గౌరవించలేదు తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు అని చెప్తూ మాట్లాడుతున్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, పోలవరం ప్రాజెక్టు ఈ రాష్ట్ర హక్కుగా మేము భావిస్తూ ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటే ఈ పోలవరం ప్రాజెక్టు దగ్గర పవర్ ప్రాజెక్ట్స్ కానీ ఈ యొక్క నిర్మాణ కార్యక్రమం కానీ వేగవంతం చేయాలనేదే ముఖ్యమంత్రి యొక్క చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన. దానికి అనుగుణంగా అడుగులు వేయడానికే ప్రయత్నం జరిగింది. ఇంతవరకు డబ్బులు లేక లేట్ అయిందనేది మేము చెప్తా ఉన్నాం. అంతేగాని మేము పోలవరం ప్రాజెక్టు వ్యతిరేకం అని చెప్పి పోలవరం ప్రాజెక్టు మేము ఏదో కావాలని డిలే చేస్తున్నాం. శ్రీనివాస్ గారు అడిగింది ఆల్ పార్టీని కన్సెన్సస్ లోకి తీసుకుని పనిచేస్తారా అని చెప్పి. ఇంతవరకు 2.5 సంవత్సరాల్లో ఒక్కసారైనా ఆల్ పార్టీ ఆల్ పార్టీని మేము పెరగడానికి అభ్యంతరం లేదు. ఇంకేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఉన్నాం మేము శాసనసభలో చూసినప్పుడు, ఆయన మరి చూస్తున్నప్పుడు అధికార పార్టీ శాసనసభలో వ్యవహారాలు జరగని చూస్తా ఉన్నాం మేము. అఖిల పక్షాలు కూడా వస్తారని నమ్మకం నాకు కనిపించట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఆల్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీ నాయకుడు కానీ మీ పార్టీ కానీ అంత రాష్ట్ర ప్రయోజనాల మీద అంతగా సుముఖంగా లేదన్నట్టు. వారి ఉద్దేశం ఏంటంటే, వారు చేసే పనులన్నిటికీ తబలా కొడితే వాళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడినట్టు చెప్పేసి భావిస్తే ఆ విధంగా మాట్లాడటానికి మేము సిద్ధంగా లేవు. ప్రజల తరపున అసెంబ్లీ కాదు, రోడ్డు మీద కాదు, ఎక్కడైనా సరే పోరాటం చేస్తాం. నెంబర్ 1. నెంబర్ 2, కుటుంబరావు గారు చాలా స్పష్టంగా చెప్పారండి, చాలా క్లారిటీ ఇచ్చేశారు. మేము ఇందాక నుంచి మేము అడుగుతుంది ఏంటంటే, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఈ నెత్తుకుంటుంది? ఒక ప్రాజెక్ట్ నిర్మాణంలో చాలా సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు మీరు ఎందుకు ఎత్తుకున్నారు? ఇదేమి కొత్తగా ఏర్పడిన ప్రాజెక్టు, చిన్న 2 సంవత్సరాల బేబీ, అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకు తోడు ఇందాక ఏమన్నారండి, బీజేపీ కూడా సమస్యలు సృష్టిందని అన్నారా లేదా? బీజేపీ కూడా కరెక్ట్గా చేయలేదని చెప్పి చెప్తున్నారా లేదా? అంటే మొట్టమొదట్లో 10%, 12% పని పూర్తి కాకముందే రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ కేంద్ర ప్రభుత్వానికి విభేదాలుంటే, రేపు అవి ముదిరిపోతే ఆ రోజు ఎవరు బాధ్యత వహిస్తారు? క్లారిటీ వస్తుందండి. ఒక నిమిషం, అంటే నేను చెప్పేది ఏంటంటే, కుటుంబరావు గారు అన్న మాటలే నేను ఉటంకిస్తున్నా. కేంద్ర ప్రభుత్వానికి కూడా కొంత తప్పులు ఉన్నాయి అని చెప్పారు.
అంటే ఈ స్టేజ్లోనే అటువంటి అభిప్రాయ భేదాలు వస్తే ప్రాజెక్ట్ ఏ విధంగా నడుస్తుంది అనేది మా ప్రశ్న. కేంద్రం ఏ జాతీయ ప్రాజెక్టు చేపట్టలేకపోతుంది అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అది ఈ స్థాయి మీరు ప్రాజెక్ట్ జాతీయ ఎప్పుడూ చేయలేదు కదా. ఎవరైనా సరే మీరు ఎక్కడైనా కన్సెన్సస్ తీసుకోండి, జాతీయ కేంద్ర ప్రభుత్వం చేసే ప్రాజెక్టులు ఫాస్ట్ గా అవుతాయా లేదా భారతీయ జనతా పార్టీ సురేష్ రెడ్డి గారు react అయిన తర్వాత- ఇందాక కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు కూడా తీసుకుంటే ఎన్ని సంవత్సరాలు అవుతాయి Right. సురేష్ రెడ్డి గారు. Right. సురేష్ రెడ్డి అర్థం. లాస్ట్ ఇందాక మా ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇక్కడే, టెండర్లు ఇంతకు ముందే ఇచ్చారని చెప్పేసి మరి డైరెక్ట్ ఎలిగేషన్ కాకపోయినా సరదాగా అన్నారు, ముగ్గురు మంత్రులు ఉన్నాం కాబట్టి. తలసాని శ్రీనివాస్ గారు అన్నది ఏ సంబంధం లేదు, కరెక్టే, కానీ తప్పులేదు. ఆ రోజు ఈ రోజున ట్రాన్స్ట్రాయ్ షేర్ ఓన్లీ 13%. కనీసం వాళ్ళకి చర్చల్లో పాల్గొనే అర్హత కూడా లేదు టెండర్ ప్రకారం. ఒక రష్యా కంపెనీకి పూర్తిగా ఎంక్వైరీ చేసి వాళ్ళకి అర్హత ఉందా లేదా, సరే ఎంక్వైరీ తప్పులు దొరినాయి అవి మీరు మాట్లాడండి. ఎంక్వైరీ చేసిన తర్వాత 87% ఉన్న రష్యన్ కంపెనీయే ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి, కనీసం చర్చల్లో కూడా పాల్గొనకూడదు అని చెప్పేసి నిర్దేశిస్తే మీరు చంకనెక్కించుకుని ఈరోజు వాళ్ళతోనే చర్చించి వాళ్ళతోనే నడుపుకుంటే ఇంకా మేము పాత ప్రభుత్వం లేదా పాత టెండర్ అని చెప్పేసి చెప్తానికి ఏ విధంగా మీకు సాధ్యమైందండి? సురేష్ రెడ్డి గారు ఇవాళ అంటే ప్రధానంగా అనేక అంశాలు కేంద్రం నుంచి అందేటువంటి సాయం అది ప్రధానమైంది. కాదు అంటే తెలంగాణలో కేంద్రం టేకప్ చేయలేక రాష్ట్రానికి ఇచ్చేసిందా? చెప్తున్నా. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇవాళ ఉన్న కాస్ట్ ఎస్టిమేషన్ ప్రకారం ఎంత ఇవ్వబోతోంది పోలవరం ప్రాజెక్ట్? అన్ని చెప్తున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తెలంగాణకి గుండెకాయ లాంటి హైదరాబాద్ ఎంత ముఖ్యమో మనకి పోలవరం అంతే ముఖ్యమైనటువంటిది అందరి యొక్క రాజకీయ పార్టీలు కానీ ప్రజలు రైతు నాయకులు అందరి యొక్క అభిప్రాయం అది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ యొక్క చిత్తశుద్ధిని కొంతమంది శంకించడం అనేటువంటిది అది ప్రతిపక్షాలుగా వాళ్ళు అనొచ్చు, కానీ వాస్తవంగా చెప్పాలంటే భద్రాచలం డివిజన్నే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి, లేకపోతే పోలవరం ప్రాజెక్టు యొక్క రేపు నిర్మాణానికి ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి అంత పెద్ద ఉద్యమం జరుగుతున్నప్పుడే మేము మాట్లాడినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. విభజన చట్టంలో ఉన్నటువంటి ఇందాక తులసిరెడ్డి గారు చెప్పారు, మేము కాదనడం లేదు. యూపీఏ ప్రభుత్వం ఏదైతే విభజన చట్టంలో 7 మండలాలని దానికి కావలసినటువంటి అనుమతుల్ని ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వమే చూడాలనేటువంటి దాంట్లో ఎక్కడా కూడా రాజీ పడేటువంటి ప్రసక్తి లేదు. ఇవాళకి కూడా మేము అదే విషయం కట్టుబడి ఉన్నాం. అయితే ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం కూడా మనం ఎంతైతే గట్టిగా అడిగామో 7 మండలాలని తెలంగాణలోనే కలపమనేటువంటి ఒక పరిస్థితి ఉండేది అక్కడ. కాబట్టి ఆ రోజు పూర్తిగా కూడా కొంత టైం ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వం చేయకపోయినా మా బాధ్యతగా తీసుకొని తులసిరెడ్డి గారి మాటలలోనే మేము మొదటి మంత్రివర్గ సమావేశంలో ఎవరు సూచన మేరకైనా సరే, వారు చెప్పారు జయరాం రమేష్ గారి సూచన మేరక లేకపోతే ఇంకెవరు సూచన, ఎవరైనా మంచి సలహా ఇస్తే తీసుకోవాల్సిందే. మొట్టమొదటి యొక్క మంత్రివర్గ సమావేశంలోనే పోలవరం యొక్క నిర్మాణానికి అడ్డంకిగా ఉన్నటువంటి ఒక 7 మండలాలని మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కలుపుతూ తీర్మానం చేసినటువంటి మాట వాస్తవం. అందువల్ల భారతీయ జనతా పార్టీ పోలవరం పట్ల మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు. పోలవరం కోసం పోరాడేటువంటి పార్టీల్లో అగ్రగణ్యంగా భారతీయ జనతా పార్టీ కూడా ఉందనేటువంటిది మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. అంటే ప్రధానమైన అంశం 2014 నాటికి ఉన్నటువంటి అంచనాల మేరకు మాత్రమే ఇవాళ కొన్ని విషయాలు టెక్నికాలిటీస్ ఉన్నాయి. ఆ టెక్నికాలిటీస్ కూడా మీ ద్వారా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక పెద్దలు అన్నట్టుగా ఇవాళ పోలవరం నిర్మాణానికి ఆటంకంగా అన్ని ఎవరైతే ఛానల్స్ మాట్లాడుతున్నటువంటి ట్రాన్స్ట్రాయ్ కంపెనీకి ఎవరైతే ఇవాళ ఆ రోజు టెండర్స్ ఖరారు చేసినటువంటి వాళ్ళు ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుచరులు కానివ్వండి లేదా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇవాళ సంకనెక్కించుకున్నటువంటి పార్టీ గురించి వాళ్ళు ఎట్లా సమాధానం చెప్తున్నారు? భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్పేది ఏంటంటే కేంద్రం నుంచి ఎంతవరకైతే నిధులు రావాలనో టెక్నికల్ నిపుణులు ఎవరైతే చెప్తున్నారో ఇవాళ పోలవరం అథారిటీ ఏదైతే ఉందో అది ఇవాళ అధికారుల యొక్క స్థాయిలో చర్చలు జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఎవరైనా సరే ఇవాళ బీజేపీ జోబిలో డబ్బో లేకపోతే ఇంకెవరి జోబిలో డబ్బు కాదండి, అది ప్రజల డబ్బు, ట్యాక్స్ పేయర్స్ యొక్క డబ్బు ఏదైతే ఉందో దాన్ని పారదర్శకంగా చూడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అదే చెప్పారు. టెక్నికాలిటీస్ విషయంలో ఎక్కడన్నా రాష్ట్ర ప్రభుత్వంలో ఈ క్లారిటీ కావాలని మా వాళ్ళు అడిగినటువంటి మాట వాస్తవమే. దాన్ని అంతగా రాద్ధాంతం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు టెక్నికల్ గా ఒక అంశం ఉంది ఇక్కడ, ట్రాన్స్ట్రాయ్ కంపెనీని క్యాన్సిల్ చేసేటువంటి అధికారం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. వాళ్ళు కోర్టుకు పోయేటువంటి అవకాశం. పోలవరం ప్రాజెక్ట్
ఒక్క సార్, నిమిషం వినండి అదే ఒక్క నిమిషం మీకే. చట్ట ప్రకారం జాతీయ హోదా కలిగినటువంటి ప్రాజెక్ట్ని ఒక 4 మంత్రులు కూర్చుని ఇది మేము రాష్ట్రానికి అప్పగించేసామంటే అది సాధ్యమయ్యే పని అనేటువంటిది ఒక సాంకేతికమైన అదే అందుకే చెప్తున్నాం సార్, నీతి ఆయోగ్ అనేటువంటిది ఒకళ్ళిద్దరు కూర్చున్నటువంటి ఒక నివేదిక కాదు. నీతి ఆయోగ్ లోతుగా చర్చించి గత అనుభవాల దృష్టిలో వారు చెప్పినట్టుగా ఇందాక కుటుంబరావు గారు చెప్పినట్టుగానే కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదాగా తీసుకున్నటువంటి ప్రాజెక్టుల యొక్క పరిస్థితులు ఇవన్నీ అంచనా వేసుకున్న తర్వాతనే ఏ రాష్ట్రం యొక్క అవసరాలు అక్కడ ఉన్నటువంటి రైతుల ప్రయోజనాలు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు కాబట్టే నీతి ఆయోగ్ దాంట్లో విభజన పూర్తిగా విభజన చట్టాన్ని ఉన్న వదిలేసుకోమని చెప్పిందా? నీతి ఆయోగ్ విభజన మేడం చట్టాన్ని దీన్ని వదిలేసుకోమని చెప్పిన చెప్పిందా? తర్వాత మళ్ళీ మీరు అడగండి. ఒక నిమిషం. కాదు, ఏంటండి ఏం పాయింట్? మీ పాయింట్ ఏంటి? నీతి ఆయోగ్ అనేటటువంటిది విభజన చట్టాన్ని వదిలేయమని ఎక్కడన్నా ఒక వాక్యంలో చెప్పిందేమో దయచేసి చూడండి. విభజన చట్టంలో ఉన్నటువంటి అంశం కాదు ఇది. విభజన చట్టంలో ఉన్నటువంటి అంశంలో ఏమ్మా మీరు చెప్పేదేనండి. నిన్నటి రోజున TV9 లో ఉన్నటువంటి చర్చ కూడా నేను విన్నాను. చట్టబద్ధత కల్పించాలంటే కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పిస్తుంది, కానీ నీతి ఆయోగ్ యొక్క రెఫరెన్స్ మీరు కావాల్సినట్టయితే మనకి ఆల్రెడీ వచ్చినటువంటి అన్ని నివేదికలు ఉన్నాయి, మీరు ఎవరైనా నెట్ లో చూసుకోవచ్చు. సెక్షన్ 90 విభజన చట్టం గురించి నేను మాట్లాడుతున్నానండి. ప్రకారం నీతి సెక్షన్ ఆయోగ్ 90 సూచన విభజన ప్రకారం చట్టం గురించి మాట్లాడుతున్నాను. ఏమ్మా మీరు అదే గాన మాట్లాడినట్టయితే మీకు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ట్రాన్స్ట్రాయ్ రష్యా కంపెనీ క్యాన్సిల్ చేస్తే ఇవాళ పోలవరం ఆగిపోతుందా లేదా? అదొక్కటే చెప్పండి మీరు. పోలవరం ఆగిపోతుందా లేదా? కాదమ్మా, అది కాదు. మీరు సూటిగా నేను ప్రశ్న వేస్తాను, మీరు చెప్పండి, సమాధానం చెప్పండి. ఇవాళ ట్రాన్స్ట్రాయ్ కంపెనీని కానీ క్యాన్సిల్ చేస్తే వాళ్ళు కోర్టుకు పెట్టిన ప్రమాదం ఉంది. మీరు సెక్షన్ 90 ఏ నీతి ఆయోగ్ చెప్పిందని వదిలేస్తున్నారు. ఇవాళ ఒక్క నిమిషం ప్లీజ్. ఇది చర్చ జరగాల్సిన పద్ధతి కాదు, రాష్ట్రానికి ఉపయోగము కాదు. ఎందుకంటే కూర్చోండి, ఒక్క నిమిషం. ఇప్పుడు సాధ్యాసాధ్యాలు మనం మాట్లాడాలి, కానీ అది మీరు మిగతా వాళ్ళందరూ కూడా ఒక నిమిషం సార్ ఒక నిమిషం అండి. మేము చెప్పిన తర్వాత ఒక నిమిషం. మీరు మాట్లాడండి సార్, మేము కాదనలేదు సార్. పార్సారథి గారు మేము పూర్తి చేసిన ఒక్క నిమిషం. మేము ఇంత ఓపికగా ఉన్నాం కదా సార్. మీరు పెద్దలు, మాజీ మంత్రివర్యులు చక్కగా మాట్లాడుతున్నారు. సురేష్ రెడ్డి మేడం గారు కూడా బాగానే సురేష్ మాట్లాడుతున్నారు. సురేష్ రెడ్డి గారు, పద్మ గారు అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన అంశంలో ఉన్నటువంటిది చట్టబద్ధత లేదనేటువంటి మాట చంద్రశేఖర్ మధ్య వచ్చింది. నేను చాలా టీవీ ఛానల్స్ యొక్క డిబేట్ లో కూడా అది వచ్చింది. టెక్నికాలిటీస్ లో ఇబ్బంది ఉన్నట్టయితే కేంద్ర ప్రభుత్వం ఏ అవసరం ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పోలవరం ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఇక్కడ ఒక టెక్నికల్ ఇబ్బంది ఉంది. ఇవాళ టాల్స్టాయ్ రష్యా కంపెనీని ఎప్పుడైతే మనం రద్దు చేస్తాం, మీరు ఇందాకే చెప్పారు 13% ఉన్నటువంటి టాల్స్టాయ్ కంపెనీ, ఇవాళ ఈ యొక్క ఇబ్బంది ఎక్కడ వచ్చింది? ఇది ఆనాడు మన కాంగ్రెస్ ప్రభుత్వంలో చేసినటువంటి తప్పు కారణంగానే ఇవాళ రద్దు చేసినట్టయితే పెద్ద ఎత్తున నష్టపరిహారం ఇవ్వాలండి. మేము రద్దు కూడా చేయమంటలేదు సురేష్ రెడ్డి గారు, రద్దు చేసే అవకాశం రద్దు కూడా చేయమంటలా కాదండి, అనేది రద్దు చేయమంటలా సార్. మీరు టెక్నికల్ గా చూడండి. మాకు తెలుసండి, మాకు తెలుసు టెక్నికాలిటీ గురించి. సార్, నేను మాట్లాడేది రద్దు చేయమని అనలా. నేను ఎక్కడ కూడా 87% కేంద్రం సార్, నేను చెప్పేది సార్, 87% ఉన్న లీడ్ పార్ట్నర్ మాట్లాడుతా ఉన్నాడు. 87% ఉన్న లీడ్ పార్ట్నర్ పక్కన పెట్టి మీరు ట్రాన్స్ఫర్ అయితే డీల్ చేస్తున్నారు. అది మా అబ్జెక్షన్. అది ఒక నిమిషం అండి. సురేష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. 80% పైగా ఉన్న స్యూ కంపెనీకి, 87% స్యూ కంపెనీకి మీకు ఏ విషయం తెలియదు. బీజేపీ వెనకేసుకొచ్చే ప్రయత్నం, తెలుగుదేశాన్ని కాపాడుకునే ప్రయత్నం, చట్టంలో ఉన్న ఈ రాష్ట్రానికి పోలవరాన్ని దోపిడీ చేసిన వాళ్ళు మీరు బీజేపీని మాట్లాడతారండి. అరుంధతి పోలవరం లేకండి, మళ్ళీ మోడీ మాట్లాడాలండి. బోగస్ కంపెనీకి ఇచ్చింది మీరు. మీరేం చేస్తా ఉన్నారు? మీరేం చేస్తా? ప్రణాళికా సంఘాన్ని అలా పోలవరం గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే బీజేపీ మీ అలయన్స్ పార్ట్నర్ మీ ఎంపీ మీ బీజేపీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భారతదేశంలో పరిపాలిస్తుంది. మీరు ఇట్లా పోలవరానికి డబ్బులు ఇవ్వాల్సింది ఢిల్లీ, ప్లాన్ చేయాల్సింది ఢిల్లీ.
మీరు పరమ అనుమతి ఇవ్వాల్సిన ఢిల్లీ పోలవరం తప్పించుకోవడానికి ఆఖరిగా చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై మీరు, నాయుడు కుమ్మక్కై మీరు రాష్ట్రాన్ని మోసం చేస్తా ఉన్నారు మీరు మాట్లాడతారా మాతో కాంగ్రెస్ పార్టీ గురించి మీరు ఒక 5 ఏళ్ల ప్రజల గురించి మాతో మాట్లాడతారా? రండి మీరు ఆ స్వీకరింప మీకు భాగం ఉందో మాకు భాగం ఉందో చూద్దాం. మేము వారు పద్ధతి పద్ధతి అండి. పార్టీల ప్రకారం మాట్లాడితే పార్టీల ప్రకారమే మాట్లాడతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కట్టిన ప్రతి డ్యాము కాంగ్రెస్ పార్టీ కట్టింది. మొన్న 2 సంవత్సరాల కింద అధికారంలోకి వచ్చి నీరిగితే ఏంటండి 2 సంవత్సరాలు మళ్ళా 3 ఏళ్ళు ఒక్క నిమిషం. కాంగ్రెస్ పార్టీ గురించి లక్షల కోట్లు దోచిన వాళ్ళు మీరైతే మీరు మాట్లాడే హక్కు ఎక్కడ ఉంది కాంగ్రెస్ పార్టీ? మీరు మాట్లాడబాకండి, కట్టమని చెప్పండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవాళ ఉన్న అడ్డంకులేంటి? పెద్ద పెద్ద గవర్నమెంట్ కంపెనీలు ఉన్నాయి. ఇవాళ ఉన్న అడ్డంకులేంటి? కేంద్ర ప్రభుత్వం పోలవరం పూర్తి చేయడానికి కావలసినటువంటి చట్టబద్ధత కల్పించడానికి సిద్ధంగా ఉంది. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏదైనా క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చెప్పండి. మేము మా ఉద్దేశం ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వం 100% నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. పోలవరం ఆపడానికి కోసంగా మీరేమన్నా కృతకృత్యులైనారే కానీ మాకైతే అర్థం కాదు. భారతీయ జనతా పార్టీ మాకు మాకు ఈ వ్యవహారాల్లో సంబంధం లేదు. ఇవాళ ఎవరైతే ఉన్నారో జలయజ్ఞంగా చేసినటువంటి మీరు సురేష్ రెడ్డి గారు తప్పుదారి పట్టించొద్దు. చలసాని శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో మాట్లాడారా అని. రాజ్యసభలో మా యొక్క జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి గారు ఒరిస్సా యొక్క ఎంపీల్ని, ఛత్తీస్గఢ్ ఎంపీల్ని ఆపి పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కాబట్టి దాని విషయంలో మీరు మాట్లాడేదానికి లేదని చెప్పేసి గట్టిగా మాట్లాడినటువంటి మంత్రి ఇవాళ మా యొక్క ఉమాభారతి గారు. అంతేగాని మేము ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో గానీ ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా మేము కట్టుబడి ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నా. దామోదర్ ప్రసాద్ గారు ఈ చర్చని రాష్ట్రాల విభజన పాపం చేసిన పార్టీలు పరస్పరం నిందించుకుంటే జరిగేది కాదు. ఇప్పుడు జరగాల్సింది ఏమిటి? అర్థవంతమైన చర్చ, కార్యాచరణ ప్రణాళిక. ఒక ప్రశ్న బీజేపీ నాయకులకు ఇప్పుడు, ఎందుకంటే ఆయన ప్రస్తావించారు కాబట్టి కేంద్రంలో అధికారం ఇది తెలివిగా తప్పించుకంటే గత 28 నెలల కాలం వచ్చే అధికారం కేంద్రంలో కొలువు తీరిన అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం మరి ఎన్నికలకు ముందు ఊరూరా వాడవాడ తిరిగి తిరుపతి నుంచి విజయవాడ మరి విశాఖపట్నం అనేక చోట్ల తిరిగి వర్షంలో తడుస్తూ హామీల వర్షం కురిపించినారు. ఇదే మరి ప్రధానమంత్రి మోడీ, వెంకయ్య నాయుడు, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఆ సభలో హామీలు ఇప్పారు. జనం నమ్మి విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి శిక్ష వేసినారు. కానీ మీరు వచ్చి గత 28 నెలల కాలంలో 935 కోట్ల రూపాయలు ఇస్తే ఇంతటి మహత్తరమైనటువంటి ఈ ప్రాజెక్టు కొన్ని వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు 935 కోట్లు ఇస్తే ఈ ప్రాజెక్టు 2018 మొదటి దశ అయినా పూర్తి చేస్తామని నమ్మకం ఎవరికైనా కలుగుతుందా? మిత్రుడు ప్రసాద్ రెడ్డి అన్నట్లు ఇది ఇది మన రాష్ట్రంలోనే కాదు, ఆల్మట్టి ప్రాజెక్టు దాదాపు 40 ఏళ్లు గడిచింది. నాగార్జున సాగర్ ఎలా జరిగిందో, తుంగభద్ర ఎలా జరిగిందో చూస్తే దశాబ్దాల చరిత్ర. ఎందుకంటే నిధుల కొరత ఒకటి, రెండవది చిత్తశుద్ధి, రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడం, దోపిడీ మార్గాలు, దోపిడీ ప్రభుత్వాలు ఏం చేసినాయంటే ఈ ముడుపుల కోసం ఇప్పుడు మన ఈ కాంట్రాక్టుల గురించి ఇంత చర్చ జరుగుతున్నామా? అర్హత లేని వాళ్ళని మీరు ఎందుకు ఎంపిక చేశారు అనేది మొదటి ప్రశ్న ఆనాడు. రెండవది మీరు ఇప్పుడు వారు చెప్పారు 935 కోట్లు కాదు, అసలు ఎంత ఇవ్వాలనేది వారికి తెలుసా? అది మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి టెక్నికాలిటీస్ ఉంటే కేంద్ర ప్రభుత్వం ఫైనల్ చేస్తుంది సార్. ఊరికే కేంద్రం పైన ఒక పూట కాల్ చేసేటవేనా? 935 కాదు, ఎంతో ప్రసాద్ గారిని చెప్పానండి. ఈ రోజుకి లెక్క తేలేకపోతే కేంద్రం మేము కూడా ఊరికే మాట్లాడడం సాధికారంగానే మాట్లాడుతున్నాను. నేను సాధికారంగానే మీరు ఒక అభిప్రాయము జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రస్తావించినట్లు ఢిల్లీలో ఉన్న ప్రభుత్వము దక్షిణాది ప్రజల యొక్క భావేదనను అర్థం చేసుకోవడం లేదు. అందులో తెలుగు ప్రజలంటే అలుసుగా ఉంది. అందుకే పోలవరం ప్రాజెక్టుకు గత 28 నెలల కాలంలో 100-200 కోట్లు ఇచ్చి ఇప్పటికి ఇచ్చింది ఎంత? ఈ బాధ్యత ఎవరిది?
పోలవరం ఈ స్పష్టంగా చెప్పినారు, ఆంధ్రప్రదేశ్ అసలు విభజన ఎంత చట్టంలో ఇవ్వాలనేది మీ స్పష్టంగా దగ్గర పేర్కొని ఏమన్నా ఉన్నారు. మీరు ఊరికే ఇప్పుడు మాట్లాడతాడు సార్. అతి తెలివిగా ఆయన రాజకీయ పార్టీకి మీరు చెందిన నాయకుడు కాదు, నబార్డు విశ్లేషకుడు. ద్వారా నిధులు ఇప్పిస్తామని విదేశీ సంతోషమే, కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రుణభారంలో కూరుకుపోయింది. అప్పుల భారంలో 1,80,000 కోట్ల ఈనాడు ఉన్నటువంటి అప్పుల భారం రానున్న 4 సంవత్సరాల్లో మరొక 1,20,000 కోట్ల ఆడవుతుంది. 2020 నాటికి 3 లక్షల కోట్ల అప్పు భారం ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత బలహీనంగా, మరి రాజధాని కూడా ఇప్పుడిప్పుడే కట్టుకోవడానికి తప్ప చెట్ల కింద ఉన్నటువంటి ఈ ప్రభుత్వము ఇంతటి పెద్ద ప్రాజెక్టు 2018 పూర్తి చేస్తుందనంటే అంత నమ్మకం అయితే కలగదు. ముఖ్యమంత్రి మరి ఇరిగేషన్ మంత్రి కూడా గట్టి హామీలు ఇస్తే ఏం చెప్తున్నారంటే ఆస్ట్రేలియా నుంచి డంపర్లు బాగా మట్టి తవ్వకానికి కాసేపట్లో ఇరిగేషన్ మంత్రి గారిని కూడా అడుగుతా ఆయన చెప్తున్నారు. ముఖ్యమంత్రి కూడా నేను ప్రతి 3వ వారం వచ్చి ఇక్కడ నేను స్వయంగా పర్యవేక్షిస్తే ఆయన కూడా ఆ మిషన్ ఎక్కి ఆ డంపర్ని ఎక్కి చూసినాడు. అంతవరకు క్రియాశీలంగా వ్యవహరించడం సంతోషమే. పోలవరం కూడా దశాబ్దాలుగా నలిగిన పోలవరం ఎందుకు వచ్చింది? 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చొరవ తీసుకోవడం వల్ల కొంత దాంట్లో కదలిక వచ్చింది. అయితే ఇప్పటికి కూడా పర్యావరణ అనుమతులు అనేవి ఇంకా రాలేదు. ఈ అనేక అడ్డంకులు ఉన్నాయి. ఈ 28,000 చిల్లర కోట్ల ఖర్చులో సహాయ పునరావాసాలకి బాధ్యత అంతా రైట్. ఈ మీరు ఇచ్చేటువంటి 935 కోట్లు ఇప్పుడు ఇస్తూ ఉంటే ఈ లెక్కనే జరుగుతూ ఉంటే మీరు 2 ఏళ్ల పూర్తి చేస్తారు. మీరు ఎందుకు మీ బాధ్యత తప్పించుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం అనేది, రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు తెలివిగా మాకు ఇచ్చినారు, ముడుపులకు పట్టించిన ఆరోపణలు వస్తున్నటువంటి ఈ తరుణంలో మీరు ఎందుకు ఈ బాధ్యత మీరు సంయుక్తంగా పర్యవేక్షించండి. వద్దంలో ముఖ్యమంత్రి ఇరిగేషన్ మంత్రిగా రాష్ట్రపతి మీ ఇద్దరి బాధ్యత. మరొక ముఖ్యాంశం ఏమిటంటే నరేంద్ర మోడీ గారు జవహర్లాల్ నెహ్రూ గారికి ఒక విషయము, జవహర్లాల్ నెహ్రూ గారికి మళ్ళీ మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు ఉన్నారు. ప్రధానమంత్రికి గౌరవనీయ ప్రధానమంత్రి ఒక మంచి పేరు రావాలంటే జవహర్లాల్ నెహ్రూ మీరు ఇంకా చెప్పాలి. ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి ఆధునిక దేవాలయం అభ్యర్థించాడు. ఆయన కాలం ఆయన నిర్మించారు. ఈ కాలంలో నరేంద్ర మోడీ కాలంలో పోలవరం పూర్తి చేసి ప్రసాద్ గారు ఇంకా